ఒక 2 మినిట్స్లో క్లోజ్ చేయండి మేడం. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ 6,300 కోట్లు, అంటే 10 త్రైమాసికాలు ఇవ్వాల్సి ఉంది, 10 క్వార్టర్లకు ఇవ్వాల్సి ఉంటే ఒకటి ఇచ్చారు. ఓవరాల్గా 6,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఉద్యోగాలైతే 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పారు. ఈ విధంగా అబద్ధాలు చెబుతూ వాస్తవాలని కప్పిపుచ్చుతూ చేస్తున్న పరిస్థితులను చూస్తుంటే జెన్జీ 2.0 ఆంధ్రప్రదేశ్లో కనిపించబోతోందా అంటే ఏమంటారు? ముఖ్యంగా వారు గడప గడపకి ప్రోగ్రామ్ లాగా అది మీరు పెట్టారు కదండి, వాళ్ళ ఇంటింటికి ప్రోగ్రామ్ అది పెడుతున్నారు. ఈ లోపు ఆ ఏరియాలో సాక్షి న్యూస్ ఛానల్ రాకుండా వాళ్ళు ఆపేస్తే మంచిదేమో, సాక్షి పేపరు, సాక్షి న్యూస్. ఎందుకంటే ప్రజలు ఏమేం ప్రశ్నలు అడగాలో మీరు లైవ్ లో ఎవిడెంట్రీగా చూపిస్తున్నారు. కేంద్రం మాతో ఉందా, వాళ్ళతో చేతులు కలిపిందా అని అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతిదీ మేము చేస్తున్న తప్పుని ఈ కేంద్రం సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఆ మిథున్ రెడ్డి ప్రశ్నలు అడగడం, వాళ్ళ ఆన్సర్లు చెప్పడం, వీళ్ళది పేపర్లు వేయడం. మేము చెప్తే అబద్ధాలు అంటారు, కానీ కేంద్రం చెప్పింది కదా, అరే ఏందా కేంద్రం అంత సత్సంగంగా లేదా, ఏంది పులిహార కలిపిద్దేంటి అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నలన్నీ పిల్లలు రోడ్ చేసుకుని అమ్మ ఎమ్మెల్యే గారు ఇంటికి రాగానే అడుగు నిరుద్యోగ భృతి ఇన్ని కోట్లు ఎవరికి కడుతున్నారు, ఏం చేస్తున్నారు, డబ్బులు అడుగు. ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? కరోనా టైంలోనే పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు సంపదను సృష్టిస్తానన్న వ్యక్తి పిల్లల్ని కనమంటాడేంటి? ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటూ గడప గడపకి వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ ఇలా అడగండి అంటూ మీరు సందేశాలు ఇస్తున్నట్టుగా ఉంది. నాకు తెలిసి ఈ పేపర్ లీక్ అయిపోతే, అదేదో పేపర్ లీక్ అయితే డైపర్ పెట్టుకోండి అంటారండి లోకేష్ గారు. ఆయనకు ఉన్నటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకారం లీక్ అవుతుందంటే డైపర్ పెట్టుకోమంటారేమో నాకు తెలిసి. సో ఇటువంటి పరిస్థితుల్లో 6,900 కోట్లు తెచ్చినటువంటి పెట్టుబడులకి ఎన్ని కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టారో ఆర్టీఐ వేయండి సార్. మీరు చెప్తే అబద్ధం, మీరు చెప్తే అబద్ధం, కేంద్రం దీంట్లో చెప్తుందో లేదో రైట్ ఇన్ఫర్మేషన్ అడగండి. అదే కోట్లు లేక మా లాయర్ల దగ్గర కోట్లు అద్దెకి తెచ్చుకున్నారండి కంపెనీల వాళ్ళు కంపెనీల వాళ్ళు కాదు, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ మాకు కోట్లు ఇస్తారా అంటే లాయర్ల దగ్గర ఒక 50 కోట్లు తీసుకొని వెళ్ళారు, అద్దెకి తీసుకొని వెళ్ళారటండి. అంటే ఆ కోట్లు వేసేసుకుని మిట్టాల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఏదైతే ఉందో, నా సోదరుడు తెచ్చినాడు, నాకు గర్వకారణంగా ఉన్న అనితమ్మ గారిని అడుగుతారు, రేపు అనితమ్మ గారు ఏ కాన్స్టిట్యున్సీలు తిరుగుతుందో, అమ్మ ల్యాండ్ ఆర్డర్ 26 పడిపోయిందంటే ఆ పడిద్దండి, మళ్ళీ చంద్రబాబు గారు లేపగలుగుతారు, ఏది గ్యాస్ లేకుండా స్టవ్ వెలిగించినట్టుగా అనే పరిస్థితి ఏమన్నా వస్తుందేమో. వీళ్ళు ఇంటింటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్తున్నాను కదా సార్, ఆ ఏరియాలో వారం రోజులు సాక్షి న్యూస్ రాదు, సాక్షి పేపర్ అందుబాటులో ఉండదు. అవి లేకపోతేనే వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు, లేకపోతే ఎవడెంట్రీగా పట్టుకుంటారండి. కేంద్రమే చెప్తుంది, కేంద్రం మనతో ఉందా వాళ్ళతో ఉందా, ఇది నన్ను కేంద్రం చెప్పిద్దంటే నీతి ఆయోగ్ నీటిలో రాతలు కాదండి, ఎవడెంట్రీ డాక్యుమెంటరీ. మేము చెప్తే అబద్ధం అంటాం కదా అని 70 ఒక్క పాయింట్ సార్. మీరు ఇందాక నుంచి వనిత గారు ఓ మాట అన్నారు, మా టైంలో మేము ఉద్యోగాల కోసం వెయిట్ చేసే వాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి అంటే అది మీరు అన్నారు, అది నిజమే చెప్పారు ఆవిడ. ఉద్యోగాలు వెయిట్ చేస్తున్నాయి, ఎవరు అమ్ముతారా, ఎవరు కొనుక్కుంటారా అని, ఎవరు కుంభకోణం చేస్తారని వెయిట్ చేస్తున్నాయి. తర్వాత ఇంకో మాట, తర్వాత లోకేష్ గారు కూడా అన్నారు కదా సార్, నా మాట వస్తుంది సార్. నారా లోకేష్ గారు కూడా మన రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూడడం మానేస్తా అన్నారు. నిజమే, మానేశారు. నేల చూపులు చూస్తున్నారు కదా, ఇంకా పక్క రాష్ట్రాల వైపు చూసే పని లేదు. పక్క రాష్ట్రాల ప్రజలు, పక్క రాష్ట్రాల యువత కూడా మన రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు. అది నిజమే. ఏట్రా బాబు ఈ రాష్ట్రంలో కుంభకోణాలు జరిగిపోతున్నాయి, ఎంత ఘోరంగా ఉండేటని పక్క రాష్ట్రాల యువత అంతా కూడా మన వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. రైట్, థ్యాంక్ యూ సార్. కొండ రాజీవ్ గాంధీ గారు, రామ్నాథ్ గారు, రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.